నేరేడు పండుతో జ్యూస్ అండి ఇది. నేరేడు కాయని శుభ్రంగా కడిగేసుకొని ఇలా పల్ప్ అంతా సపరేట్ చేసుకోండి సీడ్స్ అంతంచి. దానిలో కొంచెం షుగర్ వేసుకోవచ్చు, షుగర్ లేకపోయినా బాగానే ఉంటుంది. పిల్లలు తాగకపోతే కొంచెం షుగర్ వేసుకొని వాటర్ వేసుకొని బ్లెండ్ చేసుకొని నేరేడు పండు జ్యూస్ రెడీ అయిపోతుందండి. ఇది డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా బాగా తీసుకోవచ్చు, కానీ వాళ్ళకి షుగర్ వేయకుండా జ్యూస్ ఇస్తే మంచిది. పొట్టలో ఉన్న పురుగులు కూడా బాగా పోతాయండి. పిల్లలు తినడానికి కొంచెం ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇది సంవత్సరానికి ఒక్కసారైనా తాగమని చెప్తారు కదా. ఇది మనకు తెలియకుండా పొట్టలో ఉన్న గోర్లు కానీ వెంట్రుకలు కానీ కరిగిపోతాయని మా అమ్మ చెప్పేదండి. డైరెక్ట్గా నేరేడు పండు తిన్నా సరిపోతుంది. థ్యాంక్ యూ.